చిన్నంగా వెళ్ళంగా ఎక్కడొస్తా లవంగపూడి వస్తాము వాళ్ళు వస్తా ఉన్నారా చిన్నగా వెళ్ళంగా సత్యమాపురులు బండికి 2 వారాల్లో కట్టుకుని లవంగాపురి మొత్తం ఏనాడు చేర వచ్చిందాం కట్టగలపడి 112 గల కాసు మాకు తోట దిగులు బయలు ఒక సత్యమాపురుషులైనా కళ్ళ చూసిండ్రు ఆ రగరాజు రాని మాత్రం కాశీ యాత్రలు తిరిగి వచ్చిండ్రు ఇవాళ అప్పటికిప్పటికి వెనకటి కాలంలో కాశీ పోతే కాశీ పోయిన మనసి కాళ్ళు మొక్కుదురాట కాశీ పోయినంత పుణ్యం మనకి కాళ్ళు మొక్కుదురాట ఇవాళ డబ్బు ఎక్కువ అయిపోయింది కాశీలు ఉన్నోళ్ళు లేరు కాళ్ళు మొక్కటోళ్ళు లేరు మన యొక్క దొరసాని రగరాజుకి ఏనాడు వెనక మరి వచ్చిండ్రు ఇప్పుడే పోయి వేడుకొని వెదురుకొని కలిగేడు వాళ్ళు నింపుకుందామా అని చెమ్ముతోడు ఉత్కాలు చేతని వాళ్ళు కైవారి తీసుకొని ఎట్లా బయలు వెళ్ళిపోతుండ్రు దాసి బిడ్డలైనా నిలో నిలో నీలంచు పాదాని సోకే నిలో నిలో నీలంచు అల్లుడు వచ్చిందాని ఇళ్ళకి ముగ్గు వెళ్తే ఏమైతే వాడు ముగ్గు చూసిండు వాడు అంతకేమి లేదా అని లొల్లే అల్లుడు వచ్చిందా అని 20 రూపాయలు పట్టుకొని ఇల్లులా కళ్ళు తెస్తే ఏమైందో తాగలేదేమో పుల్లగుందో సప్పగుందో చేదుందో వాడు పీసు లేదా అని కేసే పెట్టిండు పోలీస్ స్టేషన్ కు పోతే ఏమైంది వాడేమన్నాడు కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టిండు అల్లుడు వచ్చిండా అని అరిసెలంట వేసి పెట్టే ఏమైంది అలా చక్కెర వేయలేదా మరి అరిసెలు తిన్న అల్లుడు అత్తకు అడిగిండు కైవారి తీసుకున్నారు వేడుకోని వెళ్ళుకొని కలిగేది మెల్లదోలుకొచ్చి అమ్మా దొరసాని అయ్యో తోలునోరైతే పోయింది కట్టనోరైతే కట్టుకుని వచ్చు నాకు అమ్మా ఒక ముచ్చట 6 నెలలు నువ్వు రాజ్యం వెళ్ళిపోయి దేశం వెళ్ళిపోయి ఒక ఏనాడు ఒక సంతాన బలానికి వెళ్ళిపోయినావు తిరిగి ఒక కాశీ యాత్రలు తిరిగి వచ్చినవు ఏనాడు కాశీ యాత్రలు తిరిగి వచ్చిందని వైతివి ఆ కడప దాటప్పుడు జర కుడికాలు ముందుగా లోపల పెట్టమ్మా కుడికాలు పెడితే ఏమైతుంది ఎడమ కాలు పెడితే ఏమైతుంది 2 తోలు కాలే కదనే
వాడిగా నీ మీద అసలు దొరసాయన దాసుదా 2 కాళ్ళు ఒకటేసారి పుట్టినాయి 2 కాళ్ళ దాంట్లో భేదం ఏమిటి ఒక్క కాలు పెట్టము కుడి కాలికి ఏముంది ఎడమ కాలికి ఏముంది అంటే ఎద్దాడు జాగాలు 7 రకాలు ఉంటదన్న భూమి 7 రకాల భూమి ఉంటది మరి లేదా అది ఎట్లుంటదో సరే ఉంటే ఉండొచ్చు కానీ కాలుకి ఏమైంది ఏ కాలు ఉందో పెడితే ఏం చెప్పు అదే మాట మాట దొరసాన అయితే దాసుదా అంటున్నా అందుకే ఆ ఎద్దడు జాగలు 7 జాగా ఎద్దాడు జాగాలు 7 రకాలు ఎట్లుంటదో అంటావు మరి అట్లా అడిగితే చెప్తా కదా చెప్పు ఎద్దాడు జాగాలు 7 రకాలు ఎట్లుంటది అంటే ఒక బోరేసిన గడియ కావాలి బోరేసిన గడియ మంచిదైతే బాగా నీళ్లు పడితే పంటలు బాగా పండుతాయి కొత్తగా బర్రెని తెచ్చిన గడియ కావాలి మంచి బర్రె దొరికితే మన అదృష్టం మంచి బర్రె అయితే 4 లీటర్ల పాలు ఇస్తుంది సంటర్కి పోస్తాం ఇంటి వెనుకోళ్ళకి వస్తాం ఇంటి ముందళ్ళకి వస్తాము పెరుగు చేసుకొని తింటాము ఇంటికి కొత్త కోడల పిల్ల వచ్చిన గడియ కూడా కావాలి అడుగు పెట్టిన గడియ వచ్చిన గడియ మంచిదైతే ఒక్కొక్క ఇల్లు మంచిగా సంసారం మంచిగా వెళ్ళి బిల్డింగ్లు కడతారు ఒక్కొక్క సంసారం అడుగు పడుతుంది కొత్త చెప్పులు తెచ్చుకున్న గడియ కూడా కావాలి రాసి అన్నిటి గడియలు ఉంటాయి కానీ చెప్పులు తెచ్చుకొని గడియ నువ్వేం దొరికినావు చెప్పులు నువ్వు దొరకనేసినావు దొరసానివి కానీ రాపోలు పక్క పండి పద్మక్క మడిమెత్తున్న చెప్పులు తెచ్చుకుందాడ మడిమల కింద 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 తుంటేసుడు అవి ఈల్చండ్రా పక్క పండి పద్మక్క తెచ్చుకుందని ఇంటికి రెక్క చూసిందట నాకు పైసలు లేవు అయ్యారు రేపు 10-20 వస్తాయి 10 రూపాయలు 350 ఇక పద్మక్కనే తొడుగుతుంది అంత మంది మాట్లాడుతున్నా చెప్పిన ఇంటికి లెక్క ఏం చేసిన బుధారం అంగడి పోయింది అట్లా గదివేలు నేను 2 తెచ్చుకుంటాను ఈ పక్కపండి పద్మక్కనే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయింది మడిమెత్తున్న చెప్పులు తొడుగు అలవాటు పడేది ఈ ఇంటికి గిరాకీ పేరగానే చెప్పులు తొడిగిన అలవాటు పడేది ఎప్పుడు చూసినా నడుపుల దాకా బురద కొట్ట తక్కరం పుట్టుకరం నడుస్తున్నాయి ఈ రక్క ఇవి తొడిగిన అలవాటు ఉంటే బాగుండు ఇక బుధారానికి గద్వేలు అంగడి పోయింది బాగా ఇన్సు తెచ్చుకుందావా ఇక చెప్పు తెచ్చుకున్నా పోతే నిద్ర పడతలేదు నేను ఎప్పుడు తొడిగాలి చెప్పులు పద్మక్క లెక్కాలి ఆయన మబ్బులు 4 వేసింది ఈ పని ఆ పని చేసింది వాకిదానం చేసింది బౌలు బొక్కలు దోమింది బీడీలు కట్టాలు కట్టేగా ఈ చెప్పు దొరుకుని కార్కల్లా పోతాయి అందరు చూడన్నా బీడీలు కట్టలు కట్టుకుంది గంపలు పెట్టుకుంది కొంగు కప్పుకుంది చెప్పు దొరుకుతుంది ఇక మొన్న నెల 15 రోజుల కింద పొద్దు ముసురు పెట్టి గసండి ముసురు పెడుతుందట ఇక కార్కల్లా పోతాను పోతుండే తిట్టి ముసురు పెడుతుందట గిసండి సీసీ రోడ్డు పట్టి పోతుండే ధర్రం చాలా దిక్కిన వాడ నేను పైసలు పెట్టి తెచ్చుకొని పండు రాలగొట్టుకుంటున్నా 350 రూపాయలు పోయినాయట పున్న పండు వచ్చిపోయినాయట చెప్పులకు కూడా గసంటి గడి ఉంటుంది అమ్మ నువ్వు తొడిగినావా ఎప్పుడైనా గసంటి తొడగానే అయిపోయి అనుకున్నావు అందరు తొడగొస్తారు మడమంతా చెప్పులు అందరూ తొడగొస్తారా వీళ్ళకి ఎందుకా మడమని మీది అందరికి అలవాటు ఉంటుందా అది అమ్మా దొరసాని కాశీ యాత్రలు తిరుపతి దిగినాక ఓనాన్ని తిరిగి వచ్చినావు వేకిరంగా కలియేది మేళ నింపుకున్నప్పుడు రగరాజు మాత్రం లవంగాపురి మహారాజు నా కొడుకు రాజ్యం అప్పచెప్పిన దేశం అప్పగించిన 7 దానాలు మాపేడు దానాలు వంచేది ఉందా అని ఎప్పటి పొద్దులు కళ్ళకి ఎదుగుడు ముంచేది కడియాలు ముద్దులు దశనాములకి డబ్బు తల మీద పెట్టుకున్నాడు ఆ రగరాజు లవంగపురి మహారాజు కచ్చెల మీదకి వెళ్ళిపోయాడు ఆనాడు శివజమ్మని గుడి కాడ భగవంతుడు వచ్చాడు వీళ్ళకి సంతాన బలం ఎప్పుడైతే ఇచ్చిండో ఆ తల్లి సుధీర రానికి మాత్రం కానాడు పాపమున్న దాగది ఫలమున్న దాగది అమ్మా లలనదేవికి పాపమున్న దాగది ఫలమున్న దాగదంటారే సుందరి సువర్ణ వైనారి ఒకేసి గడియాలు నిండా వచ్చేది సుందరి పూల వయ్యారి 2 గడియల్ల రోపులు తప్పే మదన సుందరి మదన సుందరి పూల వయ్యారి 3 గడియల్ల ముద్ద పిండామే మదన సుందరి మరి ఏమైందమ్మా అనే వరకు తిప్పినట్టు అవుతుంది పాడైపోయి తప్పినాక దింపదా ఏమన్నా తప్పినాక దింపదా తప్పుడు మరి తిప్పుతాను పడుతుంది అయితే నిలదప్పింది నేను
ఏంది నీళ్ళ తప్పినట్టున్నా నేను ఎలా పాడగా ఇంకెనిమిది రోజులు అయితే ఇప్పుడు జనవరి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చా, ఏప్రిల్, మేనా, జూనా, జూలై, ఆగస్టా, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ ఏ నెల తప్పినావో 12 నెలల ఏడాది 360 రోజులు ఏ నెల తప్పినావు నువ్వు? మరి 12 నెలల ఏ నెల తప్పినావు? కాదే దాసి అట్లా అర్థమైతే లేదు నీకు. నాకేమే కావాలి నువ్వు నెల తప్పినా మరి ఈ 12 నెలల 360 రోజులలో ఏ నెల తప్పినావు అని నేను అడుగుతాను. అది కాదే అమ్మా, నేను ఒకవేళ పుట్టతోటి ఉన్నానే. నీ పొట్టతో ఉంటే ఇవాళ రేపు పుటాసి యూరియా కలిపితే గిద గిద పుడుకులా పెడుతుంది. పుటాసి ఎత్తాను ఇంకా యూరియా దొరుకుతలేదు. కాదు నేను మొక్కజొన్న కర్రని అనుకున్నావా, వరి కర్రని అనుకున్నావే. చూసినావా ఒకసారి నేను పొట్టతోటి ఉన్నా అంటే మరి పొటాసి యూరియా కలిపి దాంతో మంచిగా పెడుతుంది అని నేను అంటానా. కాదే దాసి ఇక మరి ఇక నాకేమెరక కదండి నీళ్ళు ఎట్లా చెప్పినా అర్థమైతే. నేను నీళ్ళు పోసుకున్నానే. నీళ్ళు పాడగాలి పొద్దుగాల మొదలు నేను పొద్దు వరకు పాడి లోపల పొద్దుగాల పొద్దు వరకు 3 మట్ట పోసుకుంటు నువ్వే పోసుకున్నావా నీళ్ళు? పొద్దు 3 మట్ట పోసుకుంటున్నావు ఇవాళ రేపు నీళ్ళు పోసుకుంటు కాదే. మరి ఇక నాకేమెరక పాడని ఇంకే నీళ్ళు నేను ప్రెగ్నెంట్. పెద్ద పాడగాలి పొద్దు తెచ్చి పెట్టినా అన్నావు పెట్ట కింద మబ్బులు పెద్ద రాదు పొట్టతో అటే పోయింది మళ్ళీ పెద్ద తాగుతారా చెప్పు. కాదే దాసి ఏంది మరి నాకు ఒకవేళ కడుపు లోపల ఒకవేళ భగవంతుడు మెచ్చి సంతానం ఓడి కట్టినట్టుండు. ఓరి 5 గడియాలైతేరా కుడుకున్న పిండము ఎడమకు తిరుగుతున్నదైనా. ఓ విమలమ్మ రవణమ్మ ఏందమ్మా దాసి ఉన్నదానే. దాసి పాడగా నన్ను పెట్టలే పెట్టి దాసి నా పేరు లేదా ఊళ్ళో దాసి దాసి అంటే ఏడ దాచి పెట్టినావా నన్ను? ఏం పేరే నీ పేరు? నా పేరు నీకు తెలవదా? ఏం పేరు ఉన్నా? ఏం పేరే నాదా? మళ్ళీ కదా నీ పేరేం పేరు? నా పేరా? నా పేరు కొట్ట వెనక కొత్త సినిమా మళ్ళీ ఉంటారు. ఓ అమ్మనే బాగానే ఉంది నీ పేరు. చిన్నగానే ఉంది నీ పేరు. చిన్నగానే ఉంది నీ పేరు. కొట్ట వెనక సినిమాలు కొత్త సినిమాల్లో ఉంటారు అన్న. అంటే మీ ఇల్లు కొట్ట వెనుకుంటారా? అయితే కొట్ట వెనక కొత్త సినిమాలన్నీ పేరు ఎట్లా పోయిందంటే మా యారాల పేరు మల్లోనే, నా పేరు మల్లోనే. ఇక కిషోర్ టంకల్ కైకి రమ్మని వస్తారు. ఓ మల్లు అనుకుంటూ వస్తే మా యారాలు వదుకో పరవాను నేను వదుకో అందుంటే నిన్ను పిలిచిన వాళ్ళు ఆమెను పిలిచిన ఆమె. ఇక మా ఇంటెనక మా యారాలు ఇంటెనక మా కొట్టం ఉంది. ఆ కొట్ట వెనక మా పేరు ఇంటి పేరేమో కొట్ట ఏది కొత్తోళ్ళు. కొట్ట వెనుకోళ్ళు కొత్తోళ్ళు మా మారలేరు. కొట్ట వెనక చిన్న వాళ్ళు అంటే నేను అంటకప్పుడు ఓ కొట్ట వెనుక చిన్న వాళ్ళు అంటూ అంట కానీ మరి నువ్వు గట్ల బంద్ అయిందా? పోయిరు ఎక్కడ అక్కడ మీరు చెప్పు వాళ్ళు బంద్ అయితేనే సోపతులు